అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ది గ్రేట్ ఛానల్ రమణిశ్రీ కిచెన్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకుంటూ దేవుని రోజు కోరుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. దోసపిండి కొద్దిగా ఉంటే దాంట్లో ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అవి వేసి పుణుకుల్లా చేద్దామని. అది అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే నా స్టైల్లో నేను కొద్దిగా చేసి చూపిద్దాం వీడియో అనేసి. ఉల్లిపాయలు ఇంక ఓపిక లేక పెద్దలు తరిగిస్తానండి. పవర్ బాగా నూనె మరిగిపోయింది. అంటే రోజు దోశలే అనుకోండి, మనకి కూడా తినడానికి చిరాకుగా ఉంటుంది కదా. ఇంకో దోశ పిండి ఉంది, నేను ఎక్కువే ఆడిసి ఉంచాను. ఎందుకంటే రోజు గ్రైండర్ కూడా కడగలండి బాబు, అంత దుక్కల గ్రైండర్ రాయి. అందుకని చెప్పేసి మొన్న కొద్దిగా ఎక్కువే ఆడాను. అయితే అందరికీ తెలిసిన విషయమే, ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఉప్పు కలుపుకుండానే పెడతాం కదా, ఎందుకంటే పులిసిపోతుంది ఉప్పు కలిపితే. అందుకని చెప్పి ఈరోజు ఇలా చేద్దామని చెప్పేసి వీడియో తీయమన్నాం అన్నమాట. అబ్బా, సమోసా మా పిల్ల తెచ్చిందండి ఆఫీస్ నుండి వచ్చినప్పుడు, పంజాబీ రాజస్థానీ వాళ్ళ దగ్గర. అదెంత కారం వేసాడంటే ఇంకా మామూలు వాళ్ళు ఎవరు తినలేరు. మేమైతే కారాలు అసలు ఎక్కువ తినమండి, చాలా తక్కువ. ఉదయం కొత్తిమీర, పుదీనా, టమాటా కలిపి చట్నీ చేశాను. అందులో 3 పచ్చిమిరపకాయలు వేసాను అంతే. నేను మిగతా వాళ్ళ ఇంతంత కారాలు పోయినాయండి ఇందులో, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే బాబాయ్ నా నాలుక అసలు పట్టదు. నూనె కొద్దిగా 13లో పెట్టేసాను, మరిగిపోయింది. అయినా ఏం కాదు. చిన్న ముక్కలు అయితే కొద్దిగా బాగుండేది ఉల్లిపాయ, కాకపోతే నాకు ఇంకా ఓపిక నశించిపోయింది. మొన్న అది కూడా కొన్నాను ఆన్లైన్లో, చూపిస్తాను. అదేంటంటే మనకి అదే బ్లెండర్లోది అనమాట. బ్లెండరే ఇది కట్ చేసుకున్నది. ఉల్లిపాయలైనా క్యారెట్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. క్యారెట్ కూడా ఉంది ఇంట్లో, ఓపికే లేదు కదా నాకు. ఏ పని చేయాలన్న మూడు కూడా ఉండాలి కదండి, అదంతా లేదు. కానీ ఎలాగైనా చేసి చూపించేద్దాము అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అన్నమాట. చిన్న తడి తగిలితే, నేను మొన్న కూడా మీకు చెప్దాం అనుకున్నాను. నాకైతే ఆల్టో ఒకటి, బెలెనో ఒకటి ఉందండి. నేను ఆ 2 ఇచ్చేసి బ్యాటరీ కార్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్రోల్ కాస్ట్ పెరుగుతుంది, ఇంక యుద్ధం కూడా జరిగిందంటే ఇంకా పెరుగుతుంది. ఇందులో 500 కొట్టించాలి, 550, 5 లీటర్లు, అందులో 1000 రూపాయలు కొట్టించాలి. నా వల్ల రోజు మేము బయటకు వెళ్తూనే ఉన్నాం రోజు. అందుకనే నేను ఏం చేశానంటే 2 ఇచ్చేసి బ్యాటరీ కార్ తీసుకున్నాను. బ్యాటరీ కార్లో ఏది బెస్టో కొద్దిగా మీ ఇంట్లో వాళ్ళని అడిగినా సరే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ఏదో గొప్ప కోసం మీతో చెప్తున్నాను కాదు, నాకు తెలుసు టాటా వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి బ్యాటరీ కార్స్. అయితే అందులో కూడా ఏది బెస్టో ఒకసారి నాకు కనుక్కొని కామెంట్లో పెట్టండి, దాన్ని బట్టి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. కార్ లేకపోతే అవ్వదండి అసలు. బండి పిల్లలిద్దరికీ రాదు. వాళ్ళ డాడీ వాళ్ళ కారే నేర్పించారు ఏకంగా డైరెక్ట్గా. కారే బెస్ట్ కదండి, ఏది కొనుక్కున్నా అందులో పెట్టేసుకోవచ్చు, వెనకాల చక్కగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఈ బండి మీద నాకైతే అసలు అలవాటు లేదండి బండి మీద. నేనైతే పడతాను పడేయమనుకున్నా, ఎందుకంటే నాకు అలవాటు లేదు అసలు ఫస్ట్ నుండి కూడా. బండి గొప్ప కాదు కదా చెప్తున్నాను. నాకు ఈయన కంఫర్ట్స్ అన్నీ అలవాటు చేసేసారండి నా హస్బెండ్. అందుకే నేను ఏది లేకపోయినా అవ్వదు. నేను టీవీ కూడా తెలుగు చూడనండి అస్సలు. తెలుగు ఛానల్స్ ఏవి చూడను, అన్నీ కూడా నవ్వి ఇరానీ ఛానల్స్, ఆఫ్రికన్ ఛానల్స్, ఆఫ్ఘనిస్తాన్ ఛానల్స్,
ఏంటి కొరియన్ ఛానల్స్ ఇలా చూస్తాను, చైనా ఛానల్స్ అలాంటివి చూస్తాను. కానీ తెలుగు అయితే మాత్రం అస్సలు చూడనండి. సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏవి చూడను. నాకు అన్నీ ఇవే రాత్రి 1 గంట దరిదాపు వరకు చూస్తూనే ఉంటాను. తెల్లవారికి ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది అందుకోసం రావడం. ఇంకొకటి తెలిసితే చిన్న పిసర్ తడి తగిలిన అది ప్రెస్ అవ్వదండి. అది తొందరగా అయితే కొంచెం కలర్ అంతా వచ్చాయి. ఇంకా చిన్న చిన్నవి కూడా వేసుకుంటారు వాళ్ళు. రాయలసీమ సైడ్ అయితే పొగ్గాల్లో ఏవో అంటారు. ఇటు సైడ్ మనం కుడుకులు అనుకుంటాం. ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. లాంగ్వేజ్ మంది ఎక్కడికి వెళ్ళినా సరే వాల్టేర్ అని అడుగుతారు. నేను మాట్లాడితే మాత్రం ఇది వాల్టేర్ అని అడుగుతారు ఎక్కడికైనా బయటకు. ఎందుకంటే మంది అంత క్లియర్ కట్గా ఉంటుంది లాంగ్వేజ్ మీద తెలుగు. మాట్లాడితే జలుబు చేసేస్తుందండి నాకు. వెంటనే ఏసీ ఒకటి పెట్టేస్తున్నాడు మా పిల్లడు. రాత్రిలో అర్ధరాత్రి రాత్రి వరకు ఇంకా తెల్లవారి వరకు ఉండిపోతుంది అలా ఫుల్ మూడ్లో. అది చలికి నాకు మైగ్రేన్ హెడేక్ ఒకటి ఉందన్నమాట. దానివల్ల నాకు తలనొప్పి విపరీతంగా వచ్చేస్తుంటుందండి. అది ఆ ట్యాబ్లెట్ పడాలి, పడితేనే నాకు కొద్దిగా సర్దుకుంటుంది అనమాట మైగ్రేన్ హెడేక్. అది దాని చల్లదనం ఎక్కువ పనికిరాదు కదా. ఈ ఏసీ కింద పడుకోవడం, దాంతో టేబుల్ ఫ్యాన్ కూడా వేసేస్తాడు. ఇది ఇప్పుడు ఉంది కదా, ఈ ఫ్యాన్ కూడా వేసుకోవడం అన్నీ వేసేస్తే ఏమవుతుంది, మొత్తం మీద జలుబు చేసేస్తున్నది. నాకు మైగ్రేన్ హెడేక్కి నీరు పట్టేస్తుంది బుర్ర. దానివల్ల నాకు తలనొప్పి వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు చేస్తున్నానే కానీ మాకు తలనొప్పిగా జలుబుగా ఉంది. అయినా సరే ఏదో చేస్తున్నాం కదా చూపిద్దామని చెప్పేసి ఇందులో నేను వేసింది ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిరపకాయ అంతే వేసానండి. సోంపు వేద్దాం, కొత్తిమీర వేద్దాం అనుకున్నాను కానీ మీకు చెప్పాను కదా మార్నింగ్ కొత్తిమీర పుదీనా చట్నీ చేస్తానని. అవును, ఇంకోటి ఏంటో చెప్పమంటారా? పుదీనా ఎప్పుడైనా తెచ్చుకుంటారు కదా, పుదీనా వాడేసాక ఏం చేస్తారంటే దానికి తగ్గ చిన్న గోళంలోని మట్టి వేసుకుని ఈ పుదీనా ఆకులు తీసాక వేళ్ళతో ఉన్నది పాతేయండి అందులో చిన్న గోళంలో, మళ్ళీ ఆకు వచ్చేస్తుంది. అలా చేసుకుంటే మనం ఎప్పుడైనా కావాలంటే ఎందులో వేసుకోకూడదని రూల్స్ ఏం లేవు కదా, చారులో కూడా వేసుకోవచ్చు. అది ఆకు మంచి స్మెల్ వస్తుంది కదా పుదీనా ఆకు. నాకైతే చాలా ఇష్టం ఫ్లేవర్. చట్నీ కూడా ఉదయం చాలా బాగా వచ్చింది. కర్రీ ఏమో కొబ్బరికాయ పౌడర్ వేసి క్యాబేజీ కర్రీ చేశాను. నేను అన్నిట్లో కొబ్బరికూర కొద్దిగా వేస్తాను. ఎండు కొబ్బరి ముక్కలు తెస్తాను, హాఫ్ ముక్కలు పౌడర్లు తెస్తాను. ఎందుకంటే ముక్కలు గబుక్కుమని మనకి మళ్ళీ అవి తరుక్కుని ఆడుకుని మిక్సీలో చేసుకుని అవన్నీ చేసుకోలేదు. దానికంటే పౌడర్ కూడా తెస్తాను. ఇది తెస్తాను, అది తెస్తాను. కోటి విద్యల కోటి కొరకన్న సామెత ఉంది కదండి. ఎవరై పని చేసినా తిండి కోసం. ఇంకొకటి అవుతుందండి అయిపోయింది. నేను చూసుకుని స్టాండ్ తీసేసుకుంటాను. ఎందుకంటే అస్తమాటు వీళ్ళని బతిమాలుకోవడం, తీవా అని అడగడం ఎందుకు వచ్చింది బాగా నాకు చెప్పండి. శుభ్రంగా స్టాండ్ కొనేసుకుని అది ఫిక్స్ చేసేసాను అనుకోండి, నాకు ఎటు కావాలంటే అటు తిప్పుకుని చేసుకోవచ్చు. మార్నింగ్ మీకు చెప్పాను కదా ఎక్కువ కర్రీస్ చేస్తాను, రసం పెడతాను, సాంబార్ చేస్తాను, నెక్స్ట్ ఏమో చట్నీస్ చేస్తాను మార్నింగ్ అయితే. కానీ చూపిద్దామంటే తీసేది నాకు అవ్వటం లేదు చూపించడానికి. అందుకని స్టాండ్తో ఉన్నది సెట్ కొనేసుకున్నాను అనుకోండి, అది అలా పెట్టేసుకుంటే సెల్ దాని అంతటా అది ఇంక నాకు ఎవరు తీయక్కర్లేదు. అది చేస్తాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అండి ఇలాంటివన్నీ.
కానీ నేను మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనొచ్చు, ఎప్పుడు వీడియో పెట్టినా ఇదే మాట చెప్తుంది అని మాత్రం అనుకోకండి. ప్రతి యూట్యూబర్ చెప్పేది ఇదే, అడిగేది కూడా ఇదే. నా వ్యూస్ ఇంతవరకు వచ్చాయంటే, కొంతవరకైనా పెరిగాయంటే దానికి కారణం మీరు ఇచ్చిన సపోర్ట్. ఎందుకంటే మీరు చూడటం వల్ల వ్యూస్ ఆ మాత్రం వస్తుంటే చేసేవాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఆ అబ్బా చూస్తున్నారు ఆ మాత్రం అంటే చెయ్యొచ్చు అనేసి, మన వంటలు బాగానే ఉన్నాయి కొద్దిగా నచ్చేయి అని కదా అర్థం. చూసారంటే సబ్స్క్రైబ్స్ కూడా నాకు చేస్తూ ఉంటే, వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు అదే. అందుకని మీరు ఏం చేస్తారంటే, నాకు ఇప్పుడే మీ దగ్గర సెల్లు ఉంటే సెల్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ చేశారనుకుంటున్నాను. డన్ చెయ్యాలి, చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవిడే పెట్టేసే వీడియోలు ఏమున్నాయిలే పెద్ద అని మాత్రం అనుకోకటి. ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటారు. మనకి కూడా టైం పాస్ అవ్వాలి కదండి. నేను కూడా మిగతా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాను, అలా సెల్ గెలుపుతూ ఉంటాను, అలా ఏంటుంటాయో సెల్లో ఎవరు అనేసి అలా చూస్తూ ఉంటాను నేను కూడా. ఎందుకంటే మనం కూడా నేర్చుకోవచ్చు కదా, చూస్తేనే కదా నేర్చుకోవడం అవుతుంది. అది మనందరం ఫ్యామిలీ అన్నట్లు ఉండాలండి. నేను అన్నది అది. ఈవిడేదో డబ్బుల కోసం ఎరేస్తుందేమో, చేపను ఎరేసినట్లు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నాకు డబ్బులు అంత ఇంపార్టెంట్, ఎవరికైనా అవసరమే, కానీ నాకైతే అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని దేవుడు నాకు ఇచ్చాడు, దానికి నాకు లోపం లేదు. కాకపోతే పబ్లిసిటీ అంతే. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగానే నన్ను మొన్న అప్పుడు అడిగారు, ఒకసారి నేను మార్కెట్లోకి వెళ్తే చాలామంది కొంతమంది ఆర్టిస్ట్ అడిగారు, మేడం మీరు ఈటీవీ ప్రోగ్రామ్కి వెళ్ళారు కదా అనేసి. అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్ మీకు. అలాగా ఒక పబ్లిసిటీ వస్తుంది. మనం సెలబ్రిటీస్ కాదు కదా, సెలబ్రిటీస్ కానప్పుడు మనకున్న దాని పరిధిలో మనం ఎలా పాపులర్ అవ్వాలా అన్నది చూసుకోవాలి కదా. అందుకని నేను ఈ ఛానల్ పెట్టాను. చూద్దాం ఎంతవరకు క్లిక్ అవుతుందో. మీ అందరి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చండి. ఏ పనికైనా, ఇప్పుడు పొలిటీషియన్స్ అయినా ఎవరైనా సరే జనాల సపోర్ట్ లేనిదే ఏది జరగదు. పబ్లిక్ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా దేనికైనా సరే. అది చదువుకునే పిల్లలు ఏంటి, బాగా చదివితేనే కదా మార్క్స్ బాగా వస్తాయి వాళ్ళకి. చదవకుండా ఈ ర్యాంకింగ్కి నాకు మార్క్స్ వచ్చారంటే ఎలా వస్తాయి? నేను కూడా కష్టపడుతుంది అదే, ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే ఏంటి, ఎల్కేజీలో ఉన్నట్లు. మీరు ఇచ్చే సపోర్ట్తో నేను పీజీ వరకు వెళ్తాను. రియల్ లైఫ్లో నేను ఎంబీఏ చేశాను గీతం యూనివర్సిటీలో. మీరు ఇచ్చే సపోర్ట్తో ఈ కుకింగ్ లైఫ్ ఇది కూడా పీజీ వరకు తీసుకెళ్తాను. మీరు ఇచ్చే సపోర్ట్ ఉంటే, నాకు ఫుల్ సపోర్ట్ ఉంటే. అది ఇంకేంటంటే, మీరు కామెంట్ మాత్రం నాకు కార్ గురించి పెట్టండి, ఏం కాదు, ఒకసారి తెలుసుకుని కోసం అని ఏది బెస్ట్ అని. వాళ్ళ షోరూమ్కి వెళ్ళి మనం అడిగాం అనుకోండి, ప్రతిదీ బెస్ట్ అనే అంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఎంత రేట్ ఎక్కువ అయితే అంత ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి, అది ఇది తొక్క తోలు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది ఒకటి, మీరు కార్ తీసుకుందాం అనుకుంటున్నారా మేడం అనేసి. నేను రేపు మాట్లాడతానమ్మా అంటే, ఇప్పుడు ఇవి చేద్దామన్న ఉద్దేశంతో చెప్పానమాట. రేపు మాట్లాడతానమ్మా, రేపు మార్నింగ్ చెయ్యని చెప్పాను. అదన్నమాట. ఏదో గొప్ప కోసం చెప్పాను అని కాదు. నాకేంటంటే వ్యూవర్స్ తాలూకా వ్యూ కూడా తెలియాలి కదా, వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా ఉంది, కనీసం ఈ రకంగా ఒక కామెంట్ ఇస్తారేమో అనేసి చేసి ఇది బెస్ట్ మేడం అని చెప్తే చాలు. మీకు తెలియకపోతే మీ ఇంట్లో మీ జెంట్స్నైనా అడగండి. వాళ్ళకి మగవాళ్ళకి జెంట్స్కి తెలుస్తాయి కదండి, వాళ్ళకి అన్ని దగ్గర వెళ్తూ ఉంటారు కదా, బయట ఆఫీస్లో వర్క్ అది వాళ్ళకి తెలుస్తాయి. నేను నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అడిగాను. ఇది ఇంత అయిపోయింది, ఏదో చేశాను, చూపించాను. మాకు తెలియవా ఏంటి అని అనుకోకండి, మీకు తెలుసు, అందరికీ వచ్చు, తెలుసు, అన్నీ తెలుసు. కొద్దిగా ఉల్లిపాయ ఇంకొద్ది చిన్నగా కట్ చేసి ఉంటే బాగుండేది. కరివేపాకు ఉంది, మర్చిపోయినగా. కొత్తిమీర లేదు కానీ కరివేపాకు ఉంది. కొత్తిమీర ఉదయం చట్నీ చేస్తాను కదా. ఇదిగోటండి ఇలా వచ్చాయి.
ఇలా వచ్చాయి. ఇంక నేను చేతితో పట్టుకుందాం అంటే చెయ్యి అంత పిండి ఉంది అందుకోసం. ఎందుకంటే నేను ఇండక్షన్ మీద చేస్తాను కదా, ఇక్కడ గదిలోనే చేస్తాను నేను. ఆ వంటింట్లో కిచెన్లో చేయను నేను, అసలు ఏది కూడా చేయను. గ్యాసే వాడిన అసలు నేను. అవన్నీ ఇండక్షన్లో బోర్లు ఉన్నాయి, మీరు రకరకాల కంపెనీలు ఉన్నాయి. షాప్ వాళ్ళు అంటున్నారు, మేడం మాకు ఇది ఇచ్చేయండి మేడం, మనం పెట్టేద్దాం సేల్ కదా. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అని ఆ మధ్య అంతా బాగా ఇచ్చేసారు కదా, అదనమాట. అయితే చూడండి, నేను మీకు లాస్ట్గా చెప్పేది ఏంటంటే, నాకు లైక్స్, సబ్స్క్రైబ్, వ్యూస్, షేర్, ఐకాన్ బటన్ నొక్కుతారు, ప్రెస్ చేస్తారు. ఎందుకంటే ఇలా ఏదైనా పెడితే వెంటనే మీకు వస్తాయి. ఇవన్నీ తెలిసినవే, ప్రతి వాళ్ళు చెప్పేవే. కాకపోతే నేను మళ్ళీ మీకు ఇంకొకసారి లాస్ట్గా గుర్తు చేస్తాను. ఇంకా అయిపోయింది కదా, ఇది పెద్ద వీడియో ఇంత లెంత్ తీసుకోవడం ఎందుకండి, అక్కర్లేని సోదంతాను, అందుకని చెప్పి అయిపోయింది. పాపకి రైల్వేది ఎగ్జామ్ ఉందండి, డిపార్ట్మెంటల్ ఎగ్జాము. అదేంటంటే ప్రమోషన్ ఎగ్జామ్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్. దానికి ఎక్కడైనా పెట్టచ్చట, ఖరగ్పూర్ కానీ వాళ్ళ ఇష్టం, ఎక్కడ పెడతారో తెలియదు. ఖరగ్పూరో భువనేశ్వరమో ఎక్కడ పెడతారో తెలియదు. అదొకటి వెళ్ళాలి. దాన్ని తిరుపతి ఒకటి అనుకున్నాం, 10,000 రూపాయలు దర్శనం తీసుకుని వెళ్తామని. ఆ దేవుడి దయ, ఆ వెంకటరమణ కంటే నాకు ఎంత ఇష్టం అంటేనండి, అందరికీ ఇష్టమే, అందరికీ భక్తే. నేను కాదని అన్నాను, నా స్టైల్లో నేను, నా వరకు, నా మనసుకి నచ్చింది నేను ఏం చెప్తానంటే, నాకు ఏడుకొండల వాడంటే ఎంత ఇష్టమో, నా భర్త అన్న నాకంటే ఇష్టం, నా బుజ్జి. అలాగే నా దుర్గమ్మ. వీళ్ళు నాకు ఏ కష్టం వచ్చినా వీళ్ళగే చెప్పుకుంటాను, ఏ సంతోషం వచ్చినా వాళ్ళగే చెప్పుకుంటాను. సంతోషం ఏముందిలేండి, ఆయన పోయిన దగ్గర నుండి ప్రతిదీ బాధగానే ఉంటుంది నా మనసుకి. ఏదో అలా జస్ట్ బయటకు వెళ్ళేవాళ్ళం, కారు ఇప్పుడు వచ్చే వరకు కొద్ది ప్రాబ్లమే. నాకు అలా ఇంట్లో 4 గోడల మధ్య చిరాకండి. బయటకు వెళ్తే కొద్దిగా తెలుస్తుంది, కొద్దిగా మైండ్ సెట్ కూడా కొద్దిగా డైవర్ట్ అవుతుంది. ఇరుగు పొరుగు అమ్మలకి మాటలు ఎంతకని మాట్లాడుకుంటామండి, మాట్లాడుకుంటాం కానీ రోజంతా కూర్చొని మాట్లాడుకోలేము కదా. ఏదో పని ఉంటుంది, చెయ్యాలంటే నిజంగా బోల్డ్ పని ఉంది, సర్దుకోవాలి ఇల్లు బాగాను. కానీ దానికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. లేకుండా చేసేసుకుందాం అంటే అవ్వదు కదా. అది అయితే నేను ఈ రోజుకి మీకైతే గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 7:30 అవుతుందేమో అనుకుంటున్నాను టైము. అందుకని ఇది నైట్ వీడియోవే కాబట్టి మీకు గుడ్ నైట్ చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే సారీ ఫర్ దట్. మీరు నాకు కామెంట్ పెడతారు కారు గురించి, అది మర్చిపోకుండా చేయండి, ఓకేనా? ఉంటానే, బాయ్. ఈ చెయ్యి మీరు ఇది పట్టుకున్నాను కదా, అందుకని ఈ చేతి చెప్తాను, బాయ్.